ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ డేను పురస్కరించుకుని శుక్రవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత 3 అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న జాగ్రత్త పెద్ద రక్షణ అనే శ్లోకాన్ని చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, వైద్యాధికారిణి పి ఇందిరా, హెల్త్ అసిస్టెంట్ జి శ్రీనివాసరావు, ఏఎన్ఎం లీలా, శ్యామల, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడారు. దోమలు పెరగడం అనేది జరుగుతుంది. డెంగ్యూ దోమలు మంచినీళ్ళలో పెరుగుతాయి కాబట్టి మనం అవి జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ రాకుండా అరికట్టుకోవచ్చు. మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కల మన వీధిలో పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల డెంగ్యూ దోమలు పెరగకుండా ఉంటాయండి. సో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటాం. అలానే ఎలాగైనా జ్వరం కానీ ఇంకేదైనా మీకు జ్వరం లక్షణాలు బయటపడ్డా వెంటనే హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకొని బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకుంటే మనం సివియర్గా వెళ్లకుండా దాన్ని ముందే అరికట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరడం ద్వారా ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేశారని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ పేర్కొన్నారు. దుగ్గిరాల ముర్తుజా నగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుభానీ మాట్లాడారు. ఎమ్మెల్సీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం గారు బీజేపీలో చేరడం ద్వారా ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేశారు. జాకియా ఖానం భర్త అఫ్జల్ అలీ ఖాన్ గారు చనిపోయి పుట్టుడి దుగ్గంలో ఉన్న జాకియా ఖానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకుని రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది. ముస్లిం మహిళను ఎమ్మెల్సీగా చేయడమే కాక శాసనమండలిలో డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నత పదవిలో కూర్చోబెట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ముస్లింలకు పెద్దపీట వేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చిన బీజేపీలో చేరడం ద్వారా జాకియా ఖానం యావత్తు ముస్లిం సమాజానికి తీరని ద్రోహం చేశారు. ముస్లింలు ఆమెను ఎన్నటికీ క్షమించారు. ఇప్పుడు ప్రకటనలు.